ఇన్ ఇండియా ప్రతిరోజు 400 పై మంది చనిపోతున్నారు అండ్ ఎవ్రీ 3 minutes ఒక డెత్ రిపోర్ట్ అవుతుంది. ఈ డెత్స్ కి రీజన్ ఈ కోవిడ్ ఆర్ నక్సలైట్ ఆర్ ఏదో టెర్రరిస్ట్ అటాక్ కాదు, కానీ ద రీజన్ ఫర్ దిస్ డెత్స్ ఈస్ రోడ్ యాక్సిడెంట్స్. Hi, this is Vijay and welcome back to Knowledge Circuit. Let's look at some of the most disturbing numbers. The Ministry of Road Transport and Highways reported approximately 1.8 lakh road accident in 2024. ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయని చూస్తే నేషనల్ హైవేస్ లెంత్ లో కేవలం 2% ఉన్న టోటల్ డెత్స్ లో వాటి షేర్ 30%. టూ వీలర్ విక్టిమ్స్ 2020లో డెత్ వాజ్ అరౌండ్ 44.5% అండ్ మేజర్లీ ఇవి బైక్స్ అండ్ స్కూటర్స్ మీద. పెడెస్ట్రియన్స్ ఆర్ ఆల్మోస్ట్ 20% డెత్ అకౌంటబిలిటీ ఉంది ఇందులో. అండ్ ది ఏజ్ గ్రూప్ 18 to 45% వయసు ఉన్న వాళ్ళే మేజర్ గా ఈ విక్టిమ్స్ అవుతున్నారు. అండ్ 2023లో 66.4% డెత్స్ ఆర్ బిట్వీన్ దిస్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 45. Mr. Nitin Gadkari admitted that India failed to achieve its goal of reducing accidents by 50% by the end of 2024, with the actual numbers increasing, unfortunately. What are the 4 possible reasons ani manam chuste? In fact, this is also mentioned by Minister Nitin Gadkari garu, and that is overspeeding is the first reason. Second reason is the helmet లేకపోవటం లేదా సీట్ బెల్ట్ లేకపోవటం, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హైవేస్ మీద సేఫ్టీ బ్యారియర్స్ సరిగ్గా లేకపోవటం అండ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్. ఇవి మేజర్ కాంపనెంట్స్ గా వారు పేర్కొన్నారు. సో రోడ్ సేఫ్టీ అనేది కేవలం గవర్నమెంట్ యొక్క బాధ్యత కాదు, మనందరి బాధ్యత. టూ వీలర్ విక్టిమ్స్ అనగా 45% చనిపోయిన వాళ్ళు కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. అండ్ పెడెస్ట్రియన్ విషయానికి వస్తే 1 in every 5 road deaths is a pedestrian. That also means overspeeding is India's #1 road killer. To sum it up, road crashes are not just accident but preventable tragedies. Thank you for watching and see you in my next episode.